రేపు జరగనున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు రెడీ అవుతోంది టీఆర్ఎస్. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు కాసేపట్లో ప్రత్యేకంగా సమావేశమవుతోంది టీఆర్ఎస్ ఎల్పీ. ఉదయం 11:30కు తెలంగాణ భవన్లో జరగనున్న ఎల్పీ మీటింగ్కు సీఎం కేసీఆర్ కూడా హాజరు కానున్నారు. రేపు జరగనున్న ఓటింగ్పై ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించనున్నారు. సమావేశం కోసం ఇప్పటికే ఒక్కొక్కరుగా భవన్కి చేరుకుంటున్నారు నేతలు. కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న మీటింగ్లో ఎమ్మెల్సీ ఎన్నికలపైనే ప్రధానంగా మాట్లాడనున్నారు టీఆర్ఎస్ నుంచి హోంమంత్రి మహమూద్ అలీ, సేరి సుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎగ్గే మల్లేశం ఎమ్మెల్సీలు పోటీలో ఉన్నారు. అటు ఎంఐఎంకు ఓ స్థానాన్నిచ్చింది టీఆర్ఎస్. సభలో ఉన్న బలాబలాల ప్రకారం మొదటి ప్రాధాన్యత ఓటుతో అన్ని స్థానాల్ని గెలుచుకుంటామని చెప్తున్నారు నేతలు. ఒక్కో ఎమ్మెల్సీ అభ్యర్థికి ఏ జిల్లా ఎమ్మెల్యేలను కేటాయించిన విషయాన్ని కూడా చెప్పనున్నారు. మొదటి ప్రాధాన్యత ఓటులోనే గెలిచే అవకాశం ఉన్నందున రెండో ప్రాధాన్యత ఓటు అవసరం ఉండదని అంచనా వేస్తున్నారు. ఇక మండలి ఎన్నికల్లో రహస్య ఓటింగ్ విధానం ఉండనుంది. కాంగ్రెస్ సభ్యులు టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటేసినా కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్తున్నారు టీఆర్ఎస్ లీడర్లు. ఇవాల్టి ఎల్పీ మీటింగ్లో టీఆర్ఎస్ వ్యూహంపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. అటు టీఆర్ఎస్లో చేరనున్న కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను మీటింగ్కి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. సమావేశం తర్వాత ఎమ్మెల్యేలతో కలిసి లంచ్ చేయనున్నారు కేసీఆర్. మధ్యాహ్నం తెలంగాణ భవన్లో ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. పూర్తి డీటెయిల్స్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, చెప్పండి, ఎన్ని గంటలకు మాక్ పోలింగ్ జరగనుంది? భేటీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? 12 గంటలకు టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ప్రారంభం కాబోతుంది. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు ఆహ్వానం ఇచ్చారు. కేవలం 90 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఈ సమావేశానికి రాబోతున్నారు. వారితో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థులు 5 అభ్యర్థులు కూడా ఈ సమావేశానికి రాబోతున్నారు. ఎంఐఎం పార్టీకి సంబంధించిన అభ్యర్థి కూడా ఈ సమావేశానికి రాబోతున్నారు. తెలంగాణ భవన్ దగ్గర చూస్తున్నాం మనం. అక్కడ గేట్ లోపలికి పార్టీ కార్యకర్తలకు కానీ ఎవరికి కూడా ఎంట్రీ లేదు. మీడియాకు కూడా లోపలికి ఎంట్రీ లేదు. కేవలం మంత్రుల వాహనాలు మాత్రమే లోపలికి వదులుతున్నారు పోలీసులు. ఎమ్మెల్యేలు కూడా గేట్ బయట దిగి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. లోపల మాక్ పోలింగ్ 12 గంటలకు స్టార్ట్ కాబోతుంది. కేసీఆరే ఎమ్మెల్యేలకు స్వయంగా ఎట్లా రేపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ విధంగా ఓటు హక్కు వినియోగించుకోవాలో చెప్పబోతున్నారు. మెయిన్గా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు కన్ఫ్యూజన్కు గురవుతూ ఉంటారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కూడా 2-3 సార్లు మాక్ పోలింగ్ చేసినప్పటికీ 1-2 ఎమ్మెల్యేలు ఇంకా తప్పుడు ఓట్లు వాళ్ళు కేటాయించిన అభ్యర్థులు కాకుండా వేరే అభ్యర్థులకు ఓట్లు వేయడం, ఈ విధంగా కొన్ని తప్పులు జరిగాయి. ఆ తప్పులు దొరకకుండా ఈసారి పక్కా మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ 90 మంది ఎమ్మెల్యేలకు ఆహ్వానం అందింది. మనం చూస్తున్నాము. ఎమ్మెల్యేలు బయటనే దిగి లోపలికి వెళ్తూ ఉన్నారు. అయితే ఎవరికి ఓటు వేయాలి? 5 మంది అభ్యర్థులు, 4 టీఆర్ఎస్, 1 ఎంఐఎం అభ్యర్థి, మొత్తం 5 గెలిచే విధంగా ప్లాన్ చేశారు. 5 అభ్యర్థులకు ఎవరు ఓట్లు వేయాలి? ఎమ్మెల్యేలు 5 గ్రూపులుగా డివైడ్ చేశారు. 5 గ్రూపుల్లో ఎవరు ఏ అభ్యర్థికి ఓటు వేయాలనే అంశం పైన ఈ సమావేశంలో కేసీఆర్ క్లారిటీ ఇవ్వబోతున్నారు. వాళ్ళందరికీ కేవలం ఒకటే ప్రిఫరెన్స్ ఓటు వేసే విధంగా కసరత్తు చేశారు. సెకండ్ ప్రిఫరెన్స్ ఓటు కనుక వేస్తే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఒకటే ప్రిఫరెన్స్ ఓటు ఎవరు కేటాయిస్తే వాళ్ళకు మాత్రమే ఓటు వేసే విధంగా ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. ఆ విషయాలన్నీ కూడా ఎమ్మెల్యేలతో కేసీఆర్ వాళ్ళందరికీ వివరించబోతున్నారు. ఇక్కడే వాళ్ళతో ఒక రౌండ్ పోలింగ్ కూడా నిర్వహిస్తారు. ఈ పోలింగ్తో వాళ్ళు కరెక్ట్గా వాళ్ళకి కేటాయించిన అభ్యర్థులకు ఓటు వేస్తున్నారా, ఇంకేమైనా తప్పులు చేస్తున్నారా కూడా కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. తప్పులు దొరికితే అప్పుడే ఆ ఎమ్మెల్యేలకు చెప్పి మళ్ళీ ఆ తప్పును సరిదిద్దించే కార్యక్రమం కూడా చేయబోతున్నారు. ఇంకా ఎమ్మెల్సీ అభ్యర్థులను కూడా ఎమ్మెల్యేల అందరికీ పరిచయం చేయబోతున్నారు. అందరూ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఇప్పటికే తెలంగాణ భవన్కు చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం భవన్లో ఉన్నారు. అయితే ఎంతమందిని ఒక గ్రూప్లో ఒక్కొక్క అభ్యర్థికి ఎంతమందిని కేటాయించారనేది మాత్రం ఇంకా తెలియదు సుమలత. మొన్నటి వరకున్న టీఆర్ఎస్ పార్టీకి ఉన్న
బలం అయితే 90 మంది ఎమ్మెల్యేలు, తర్వాత ఎంఐఎంకి సంబంధించి 7 మంది ఎమ్మెల్యేలు, 97 మంది ఎమ్మెల్యేలు, తర్వాత నామినేటెడ్ ఎమ్మెల్యే 98 మంది సభ్యుల బలం టీఆర్ఎస్కి ఉంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి టీడీపీకి వచ్చిన వాళ్ళు, టీఆర్ఎస్కి వచ్చిన వాళ్ళు 4 ఉన్నారు. తర్వాత టీడీపీ నుంచి టీఆర్ఎస్కు మద్దతు పలికిన వాళ్ళు 1 ఉన్నారు, 5 మంది. మొత్తం 103 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ టీడీపీ సండ్ర వెంకట వీరయ్య వీళ్ళు కూడా ఓటింగ్ హాజరవుతారా, వీళ్ళు గైర్హాజరు అవుతారా అనేది ఇంకా క్లారిటీ లేదు. ఈ టీఆర్ఎస్కు మద్దతు తెలిపిన ఎమ్మెల్యేలందరూ కూడా హైదరాబాద్కు వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో అందుబాటులో ఉండమని చెప్పారు. వాళ్ళంతా హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళు ఈ సమావేశానికి రావట్లేదు. కానీ రేపు జరిగే ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలా వద్దా అనేది ఈ సమావేశం తర్వాత కేసీఆర్ క్లారిటీ ఉన్నారు. అప్పుడు వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు కనుక ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తే టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థికే ఓటు వేస్తారు కూడా. ఇప్పటికే వాళ్ళు బహిరంగంగా టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చారు. కాబట్టి ఒక్కొక్క గ్రూపులో 20 మందిని ఎమ్మెల్యేలు ఉండే అవకాశం ఉంది. 20 మంది ఎమ్మెల్యేలు అయితే 5 మంది అభ్యర్థులకు 100 మంది ఎమ్మెల్యేల సరిపోతుంది. ఇంకా అవతల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థికి మొన్నటిదాకా 19 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఇప్పుడు 4 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్కి మద్దతు ఇచ్చారు కాబట్టి వాళ్ళ బలం 15కు పడిపోయింది. కాబట్టి ఖచ్చితంగా గెలిచే అవకాశాలు లేవని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. కాబట్టి ఒక్కొక్క గ్రూప్లో 20 మంది ఎమ్మెల్యేలు, ఒక్కొక్క అభ్యర్థికి 20 మంది ఎమ్మెల్యేలు ఓటు వేసే విధంగా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా ఎవరెవరికి ఓటు వేయాలో ఈ సమావేశంలో కేసీఆర్ క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఇంకా పార్లమెంటు ఎన్నికలు కూడా రాబోతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది కాబట్టి ఎమ్మెల్యేల అభిప్రాయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలకు పార్లమెంట్ ఎన్నికలు ఏ విధంగా ఉండొచ్చు, ఏ కాన్స్టిట్యున్సీలో పార్టీ బలం ఏ విధంగా ఉంది, ఎక్కడ టీఆర్ఎస్ పార్టీ బలంగా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది, ఎక్కడ పార్టీ ఇంకా ఎక్కువ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది. ఎమ్మెల్యేలనే ఈ ఎంపీ ఎలక్షన్స్లో పూర్తి బాధ్యత చేసే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలకే ఆ నియోజకవర్గ బాధ్యతలు ఇన్ఛార్జీలుగా వాళ్ళే ఉంటారు కాబట్టి ఆ నియోజకవర్గంలో వాళ్ళే ఓట్లు వేయించాల్సి ఉంటుంది. ఇప్పటికే సన్నాహక సమావేశాలు 7 సమావేశాలకు కేటీఆర్ హాజరయ్యారు. ఇంకా మొత్తం 16 నియోజకవర్గాల్లో ఇంకా 9 లోక్సభ స్థానాల్లో కేటీఆర్ ప్రచారం చేయవలసి ఉంది. అవన్నీ కూడా ఈ సమావేశంలో క్లారిటీ ఇవ్వబోతున్నారు. మొత్తంగా ఎమ్మెల్యేలతో కలిసి సీఎం కేసీఆర్ లంచ్ ప్రోగ్రామ్ కూడా ఉంది. మధ్యాహ్నం 2 తర్వాత ఎమ్మెల్యేలతో కలిసి లంచ్ చేయబోతున్నారు. మొత్తంగా ఇది ఒక లోక్సభ ఎన్నికలకు సన్నాహక సమావేశంగా భావిస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. తర్వాత మాక్ పోలింగ్ కూడా, ఈ పోలింగ్ రేపు మార్నింగ్ కూడా మళ్ళీ ఒక రౌండ్ మాక్ పోలింగ్ ఉండే అవకాశం ఉంది సుమలత. ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలందరూ కూడా 2 బస్సుల్లో అసెంబ్లీకి చేరుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. నేరుగా ఇక్కడ నుంచి బస్సుల్లో వెళ్ళి వాళ్ళ ఓటకు వినియోగించుకునే విధంగా అందరూ ఒకేసారి వెళ్ళి అభ్యర్థి ఎవరు కేటాయించారో వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ కేటాయించిన అభ్యర్థికి ఓట్లు వేసే విధంగా ప్లాన్ చేశారు. ఇంకా మరికొద్దిసేపట్లోనే కేసీఆర్ ఇక్కడికి రాబోతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా తెలంగాణ భవన్కు చేరుకున్నారు సుమలత. రైట్ శివారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.